ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏం హోదా ఇచ్చింది గవర్నమెంట్ అనేది ఇమ్మెటీరియల్ అండి. మీరు ప్రజల మధ్యకు పోయినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు ప్రజలకు దూరమైనారు కాబట్టి చిత్తుగా ఓడిపోయినారు. ఇప్పుడు ప్రజలకు దగ్గర కావడం కోసం మీరు ప్రజల దగ్గర పోండి. వరదలు వస్తే పోండి జనం దగ్గరికి, కరువు వస్తే జనం దగ్గరికి పోండి, ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే వాళ్ళ దగ్గరికి పోండి. ఆ రకంగా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కార్నర్ చేయవుతారు కానీ అబద్ధాలు చెప్పడం ద్వారా, రెచ్చగొట్టడం ద్వారా, రౌడీల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని వెంటేసుకొని పోగేసుకోవడం ద్వారా మీరు మరింత పల్చనవుతారు, మరింత అన్పాపులర్ అవుతారు తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే 36 హత్యలు మేము కూడా రాష్ట్రంలోనే ఉంటాం కదా సార్. మేమేమి తెలుగుదేశం కాదు కదా. అవును. మరి 36 హత్యలు జరిగినటువంటి నువ్వు లిస్ట్ ఇవ్వు, మేము కూడా విచారణ జరుపుతాము. నిజంగా 36 హత్యలు ఒక పార్టీకి సంబంధించి 2 నెలల్లో చేస్తే తీవ్రమైనటువంటి సమస్య అది. ఖచ్చితంగా మనం దాంట్లో జోక్యం చేసుకోవాలా. అరే నువ్వు డోర్ డెలివరీ, ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇస్తేనేమో ఆ ఎమ్మెల్సీ మీద యాక్షన్ తీసుకోవాలా, ఆ పార్టీ నుంచి కూడా తొలగించలే అతన్ని. నీకు ఏం నైతిక హక్కు ఉందయ్యా బాబు? ఏం నైతిక హక్కు ఉంది నీకు? ఎక్కడైనా చరిత్రలో మర్డర్ చేసి డోర్ డెలివరీ ఇచ్చిన ఉదాహరణ ఉందా? జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవా? ఆ రోజు గుర్తుకు రాలేదా? న్యాయము, ధర్మము, శాంతి భద్రతలు ఏం గుర్తుకు రాలేదా? కాబట్టి ఇప్పటికైనా సరే నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఒక ప్రతిపక్ష పార్టీగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేనేం తెలుగుదేశం కాదని మాటికి చెప్తున్నాను నేను. అయ్యా మీరు ప్రజాక్షేత్రంలో పోండి, ప్రజా సమస్యల మీద అధ్యయనం చేయండి, ప్రజలకు జరిగే అన్యాయం మీద మీరు గలమెత్తండి, సూపర్ 6 కోసం కూడా ఆందోళన చేయండి కొంత టైం ఇచ్చిన తర్వాత. ఆ రకంగా చేయడం ద్వారా ప్రజలకు దగ్గర అవుతారు. కానీ అట్లా కాకుండా ఈ హత్యలు, రాష్ట్రపతి పాలన, నాకు పోలీస్ భద్రత కావాలా, నన్ను అంతం చేయడం కోసమే ఉన్నారు అనేటువంటి పద్ధతిలో మీరు ఎంతకాలం పోతే అంతకాలం మీరు అన్పాపులర్ అవుతారు. మీకైతే జనంలో మీకు సానుభూతి రాదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్. రజనీ గారు, మీరు న్యాయవాది కూడా. సో